జరిగింది. కమలాపూర్ మండలం అంబాల గ్రామ శివారులోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో నిన్న అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఉదయం ఆలయం శుద్ధి చేసేందుకు వెళ్లగా తాళం పగలగొట్టిన విషయాన్ని గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చామని తెలిపారు అంబాల ముద్రా సంఘం అధ్యక్షుడు బోయిని రవీందర్. అమ్మవారి ముక్కు పుడక, వెండి హారం, వెండి వడ్డాణం, హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇక చోరీ అయిన అమ్మవారి నగదు విలువ సుమారు 2 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఘటనపై కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుళ్ళో దొంగలు చొరబడి అమ్మవారి హారములు, గుళ్ళో హుండి మరియు ముక్కుపుడక తదితర వస్తువులు దొంగలు ఎత్తుకెళ్లారు. మేము తెల్లవారుజామున అమ్మవారి గుడిని శుద్ధి చేసేందుకు పోయినాచో అక్కడ గుడి తలుపులు తెరిచి ఉన్నవి. ఆ తెరిచి ఉన్నాయని మేము అందరం మా సభ్యులకు, గ్రామ పెద్దలకు అందరికీ ఫోన్ చేసి గుళ్ళో చూడడం జరిగింది. అమ్మవారి వస్తువులు అన్నీ దొంగిలించబడినవి. గుళ్ళో తలుపుల తాళం పగలగొట్టి మరియు అమ్మవారి హుండి మరియు అన్నీ తీసుకెళ్ళడం జరిగినది. దాని ద్వారానే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగినది. రాత్రి గుళ్ళో